సద్గురు సుబ్రహ్మణ్యం చౌదరి గారి చరిత్ర. శ్రీకాళహస్తి అంటేనే అంతా రివర్స్. మిగిలినటువంటి క్షేత్రాలలో దేవతామూర్తులు సవ్య దిశలో మనం ప్రదక్షిణ చేస్తాం, కానీ శ్రీకాళహస్తిలో అపసవ్య దిశగా ప్రదక్షిణం చేస్తాం. ఎక్కడైనా కానీ పుణ్యక్షేత్రాలలో పార్వతీదేవి అమ్మవారి శివాలయాలలో నిలబడి ఉంటుంది ఆశీర్వదిస్తున్నట్టు, కానీ శ్రీకాళహస్తిలో అమ్మవారు ఏదో వింటున్నట్లుగా ఉంటుంది. ఏదో తలకాయ ఇట్లా వంచి మంత్రాన్ని వింటున్నట్లుగా ఉంటుంది. ఇంకా శ్రీకాళహస్తి యొక్క రివర్స్ గేర్ ఏంటంటే, శ్రీకాళహస్తిలో సువర్ణముఖి నది ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంది. మీ ఇష్టం, దక్షిణ దేశంలో నదులన్నీ కూడా తూర్పు దిక్కు ప్రవహిస్తూ ఉంటాయి, ఇక్కడ మాత్రమే ఉత్తర దిక్కుగా ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడైనా కానీ దేవుడు పైన భక్తుడు కింద ఉంటాడు. ఇక్కడ అలా గారు శ్రీకాళహస్తిలో భక్తుడు పైన దేవుడు కింద ఉంటాడనమాట. భక్త కన్నప్ప పైన కింద శివుడు ఉంటాడు. ముందు భక్త కన్నప్పను దర్శించిన తర్వాతనే శివుణ్ణి అమ్మవారిని దర్శిస్తారు. అక్కడ శ్రీ సుబ్రహ్మణ్య చౌదరి గారు అని ఒక ఆయన ఉన్నాడు. శ్రీకాళహస్తిలో 8 మంది అవధూతలు తిరుగుతున్నారు ఇప్పటికి కూడా. వాళ్ళల్లో ఒకరు సద్గురు సుబ్రహ్మణ్య చౌదరి గారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన చరిత్ర ఒక్క 2 నిమిషాలు వినండి. చాలా విచిత్రమైన చరిత్ర. భగవంతుడు అన్ని కులాల్లో అన్ని మతాల్లో జన్మించాడు. ఆయనకు కులాలు మతాలు ఏం లేవు. నేనున్నాను అని తెలియజేయటానికి ఆయన అన్ని కులాల్లో కూడా జన్మించాడు. ఇక్కడ చౌదరి గారి కులంలో పుట్టాడు సుబ్రహ్మణ్యం గారు. ఆయన చరిత్ర స్కూల్ హెడ్ మాస్టర్. ఆయన శ్రీకాళహస్తి దగ్గర కొణతనేరు అనేటువంటి ఊర్లో స్కూల్లో హెడ్ మాస్టరు. పాపం ఉద్యోగం వచ్చేప్పటికి 5 సంవత్సరాలే అయింది. కొన్ని లక్షల రూపాయలు రావాలి జీతం. అటువంటి స్కూల్ దగ్గరికి ఒక ఆమె వచ్చింది, ఎర్రటి బొట్టు పెట్టుకొని ఎర్రటి చీర కట్టుకొని స్కూల్ దగ్గరికి, వరే సుబ్రహ్మణ్యం రిజైన్ చేయమంది. అసలు నువ్వు ఎవరమ్మా, నిన్ను ఎప్పుడు చూడలేదు, రిజైన్ చేయమంటా, నువ్వెవరని అడిగారు. నేనెవరో నీకు ముందే తెలుస్తుంది, చెయ్యండి. ఒక కాగితము పెన్ను ఇచ్చింది. ఆయన మంచి డ్రింకర్. చూడండి, మన దృష్టిలో వాళ్ళ దురలవాట్లు అనిపిస్తాయి, కానీ కొందరికి అవి మంచి అలవాట్లుగానే తయారవుతాయి అన్నమాట. అది వాళ్ళ అదృష్టం, అది అందరికి కాదు. అది మంచి డ్రింకర్. రోజు కనీసం 20-30 సీసాలు తాగాలి మందు. తర్వాత కనీసం ఆయన 200 సిగరెట్ పెట్లు తాగుతాడు అనమాట. అటువంటి వాడు. ఎంఈఓ డిఈఓలు చెప్పారు, అయా సుబ్రహ్మణ్యం చౌదరి గారిని ఉద్యోగం పోతుంది అన్నారు. టైం వస్తే అదే ఉంటుంది, పోతే పోతుందిలే, నువ్వు ఇయ్యలేదుగా అన్నాడు వాళ్ళతోటి. ఆయన ఒక 10 పావురాలని, ఒక 10 కుక్కలని మేపుతూ ఉంటాడనమాట. ఆయన స్కూల్ దగ్గరికి వచ్చేసరికి అవన్నీ వస్తాయి. మళ్ళీ సాయంత్రం 10ంటికల్లి వచ్చి ఆయన్ని, సాయంత్రం 5ంటికి వచ్చి ఆయన్ని తీసుకెళ్తుంటాయి. అది ఆ విచిత్రమైన సంఘటన కొణతనేరులో అందరూ చూశారు. కానీ మొదటి నుంచి ఆయనకు దైవశక్తులు అనేటువంటివి ఉన్నాయి. ఆమె ఎవరు అంటే మొత్తం తిరిగి చూశాడు, కనబడలే. చివరి జిల్లెళ్ళు 3 పోయారు, ఆమె ఈమె. ఒరే సుబ్రహ్మణ్యం రిజైన్ చేసావా అని అడిగింది. చేయలేదమ్మ, ఇప్పుడు చేయమంది. జిల్లెళ్ళములో రిజైన్ చేసి పంపించాడండి ఆయన. 1 సంవత్సరం పాపం భార్యా పిల్లలకు అన్నం పెట్టడానికి కూడా స్తోమత లేని పరిస్థితి, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 250 ఎకరా పొలం అయింది. మొత్తం దాన ధర్మం చేశాడు పేదవాళ్ళందరికీ కూడా, 3 కొడుకులు. మరి అటువంటి వాడికి ఈ శక్తి అంతా కూడా ఎలా వచ్చింది అంటే, జిల్లెళ్ళమూడు అమ్మవారి యొక్క మంత్ర బలం ఒకటి. రెండోది ఏంటంటే, ఇంకో విషయం, వీరబ్రహ్మం గారు తెలుసు కదా మీ అందరికీ, పోతులూరి వీరబ్రహ్మం గారు. ఆయన మనవరాలు ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మ యొక్క శిష్యుడు శంభుగురుస్వామి. ఆయన శిష్యుడు వీరయ్య అనేటువంటి అతని, ఈయనకు మంత్రోపదేశం చేసింది సుబ్రహ్మణ్యం గారికి. కాబట్టి మంత్రబలం అనేటువంటిది ఉంది. ఎవరైనా శ్రీకాళహస్తి వెళ్ళి ఆయన ఒక్కసారి దర్శించరండి చాలు. తిరుపతి వెళ్తుంటారు కదా, తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్యం గారంటే ఎవరేం చెప్తారు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు అమెరికాలో ఉండేటువంటి ఆయన భక్తులు 20 కోట్ల రూపాయలతోటి భక్త కన్నప్ప కొండ పైన ఆయనకి ఆశ్రమం కట్టిస్తున్నారన్నమాట. చూడండి ఆయన. కాబట్టి సాక్షాత్ ఆయన దైవస్వరూపమే అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని దర్శించరండి. ఆయన గురించి చూడండి, చెప్తున్నాడు. గ్రహణ సమయాల్లో అన్ని దేవాలయాల్లో కూడా మూసేస్తారు, అంతే కదా. కానీ శ్రీకాళహస్తిలో ఆ గ్రహణ సమయంలోనే దేవాలయాన్ని తెలుస్తారు. మిగతా సత్సంగాలలో శిష్యులు గురువుకి సేవ చేస్తారు. శ్రీకాళహస్తిలో అట్లా కాదు. శిష్యులందరికీ కూడా చాపలు పరిచి
బెంచీలు పెట్టి వాళ్ళ టీలు కాఫీలు ఇవన్నీ కూడా ఇచ్చి సుబ్రహ్మణ్యం చౌదరి గారి కింద కూర్చుంటాడు. అంటే శిష్యులేమో పైన, గురువు కింద కూర్చుంటాడు అన్నమాట. అది గొప్పతనం. తర్వాత ఆ ఇష్టమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆయన దగ్గర పూజా గదిలో ఎవరు పడితే వాళ్ళు దేవుళ్ళు ఉండరు. భక్త కన్నప్ప, జిల్లెల 3 అమ్మవారు, పద్మావతీ దేవి, వెంకటేశ్వర స్వామి, ఆయన గురువు గారు వీరయ్య గారు, వీరు మాత్రమే ఉంటారనమాట. దేవుడి ముందు అగరబత్తీలు వెలిగిస్తాడు ఆయన. ఆ తర్వాత 20 సిగరెట్లు తాగుతాడు. పొగ, ఆ పొగ ఈ పొగ కలిసిపోతుందన్నమాట. ఈ మధ్య ఒక 2 సంవత్సరాల నుంచి పాపం ఈ గుండె ఈ జబ్బుల డాక్టర్లు చెప్పారు పూర్తిగా మానేశాడు. ఇప్పుడు పూర్తిగా మానేశాడు. ఏ అలవాట్లు లేవు ఆయనకు. అప్పుడు చెప్పేవాడు, ఎలా గురువుగారు విని నువ్వు తాగుతున్నావు కదంటే మీ యొక్క పాపాలన్నీ దగ్ధమైపోతాయి దాంట్లో అనేవాట ఆయన. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యం గారిని ఒకసారి దైవశక్తి ఆయనలో ఉంది అనటంలో సందేహం లేదు. ఈయన ఒకసారి ఏం చేశాడంటే 12 మంది శిష్యులకి 12 నోట్ బుక్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఏదో ఒకటి రాయండి రా అన్నాడు, రాశాడు. 4 రోజులు ఆగిన తర్వాత తీసుకొచ్చేవమన్నాడు, తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఈ 12 మంది రాశారు కదా, మీకు గురువు ఎవరు అని అడిగాడు. కానీ 12 మందికి కూడా గురువులే. ఇక్కడ గురువుగారి విషయంలో గురువే శిష్యుడు, శిష్యుడే గురువు అంటాడు అన్నమాట ఆయన. గురువే శిష్యుడు, శిష్యుడే గురువు అంటాడు. ఎందుకంటే టీచర్ పిల్లవాడిని చదవరా అంటాడు, వాడు చదువుతుంటాడు. అప్పుడు వినేవాడు ఎవడవుతాడు? టీచర్ అవుతాడు. కాబట్టి వినేవాడు శిష్యుడు అవుతాడు అంటాడు. కాబట్టి గురువుకి గురువు ఎవరు అంటే తన శిష్యుడే గురువుకి గురువు అని చెప్తాడు ఆయన. ఏదైనా కొత్త విషయం చెప్తూ ఉంటాడు ఆయన, శూన్యంలో చూసి చెప్తూ ఉంటాడు. భలే చెప్పారు గురువు గారు అంటే నేను ఎప్పుడు చెప్పాను అంటాడు అనమాట. వాళ్ళు ఎవరో చెప్పారు, నేను చెప్పాను, భలే బాగుందే అంటాడు. అటువంటి దివ్య శక్తి కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యం గారు. నేను శిష్యుడి కోసం వెతుకుతున్నాను అన్నాడు ఒకసారి ఆయన. సరైనటువంటి శిష్యుడి కోసం వెతుకుతున్నాను అని అన్నాడు అనమాట. ఎవరో సరైనటువంటి వాళ్ళు కనపడట్లేరు అన్నాడు. అటు మాయ అనేటువంటి సత్యాన్ని మనకు తిరగేసి చూపెడుతుంది అంటాడు సుబ్రహ్మణ్యం గారు. ఒకతను వచ్చి అడిగాడు, స్వామి మాయ అంటే ఏంటి అని అడిగాడు. చూడండి, ఎంతో వేదాంతమైనటువంటి వేదాలలో ఉండేటువంటి విషయాన్ని ఈ సుబ్రహ్మణ్యం గారు మన మాటలలో ప్రాక్టికల్గా చెప్తారు. అదే ఆయన గొప్పతనం. ఆయన అడిగాడు, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయన్నాడు. 100 రూపాయలు ఉన్నాయన్నాడు. 100 రూపాయలు ఇవ్వమన్నాడు. చించాడు. చించా మంటల్లో బారేసాడు. అదేం దేశం 100 రూపాయలు దాంట్లో బారేస్తావు అన్నాడు. తర్వాత ఆయన 200 ఇచ్చాడు, వాడికి సరిపోయింది. ఇదే మహామాయ అన్నాడు అనమాట. అంటే ఆ 100 రూపాయలకి ప్రాణం ఉందా? లేదు. దానికి ప్రాణం లేదనే సంగతి తెలిసి కూడా నువ్వు తీయలేకపోయావు. అంటే నీ చేత చేసేటువంటి శక్తి కూడా నీ చేత ఏదైతే చేయించలేదో అదే మాయా. ఆ మాయకు అందరూ కూడా లోను కావాల్సిందే అని చెప్పినటువంటి మొట్టమొదటి గురువు ఎవరంటే సద్గురు సుబ్రహ్మణ్య చౌదరి గారి అంటలో సందేహం లేదు. ఇంకొక తను వచ్చాడు, అడిగాడు, దైవాన్ని పొందాలంటే నేనేం చేయాలి స్వామి అని అడిగాడు. నీవే దైవం కదా అని అడిగాడు అనమాట. ఇంకా నిన్ను నువ్వు పొందేదే ఉంది అన్నాడు. నేను దైవాన్ని నేను పొందానా అని అడిగాడు. అసలు ఆ అనుమానం నీకు ఎందుకు వచ్చింది అని అడిగాడు. త్యాగివి కావాలి, నువ్వు త్యాగం చేయి, త్యాగం చేసిన తర్వాత దైవత్వం అనేటువంటి అదే వస్తుంది అని అంటాడు. కనుచూపు మారినంత మేరకు ఏదైతే ఉందో అదే నీ ప్రపంచం. నేను ప్రపంచంలో ఉన్నాను కాదు, నాలోనే ప్రపంచం ఉంది అనుకోవాలి. నేను నిద్రపోతున్నాను అంటే అందరూ నిద్రపోతున్నారు అనుకోవాలి. మేల్కున్నాను అనుకుంటే అందరూ మేల్కొనే ఉన్నారు అనుకోవాలి. దేవుణ్ణి పొందాలి అంటే దేవుడు ఎక్కడో లేడు, నీవే దేవుడు. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ అనుకో చాలు. అదే మహామంత్రం అని చెప్తాడు. మీ అమ్మా నాన్న వాళ్ళు నీకు ఏ పేరైతే పెట్టారో అదే మహామంత్రం. దాన్నే తలుస్తూ ఉన్నట్లయితే దివ్యశక్తులు వాటందరూ అవే వస్తాయి అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. నిద్ర అంటే ఏంటి అని అడిగాడు ఒకడు. నిద్ర అంటే అజ్ఞానమే అన్నాడు అన్నమాట. కాబట్టి సన్యాసం పుచ్చుకోవాలి అంటే భార్యాపిల్లల యొక్క అవకాశం అవసరం, వాళ్ళ యొక్క అనుమతి ఉండాలా అని అడిగాడు ఒకతని. సన్యాసాన్ని పుచ్చుకున్న తర్వాత ఇంకా వాళ్ళని అడిగే దేవుని అడిగినా ఒకటే అడగకపోయినా ఒకటే అని అన్నాడు. భార్యాపిల్లల యొక్క అనుమతి లేకుండా ఏం చేయకూడదంటారు కదా అని అన్నాడు. మరి చేస్తున్నావు కదా అని అడిగాడు. ఈ విధంగా ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా వేదాలలో ఉండేటువంటి విషయాలని సామాన్య పరిభాషలో చెప్తూ ఉంటారు. ఒకసారి ఒక ఈటీవీ రిపోర్టర్ ఒక ఆమె వచ్చింది. ఆమె చెవులకు కమ్మలు ఉన్నాయి, భుజాల వరకు ఏలబడి ఉన్నాయి. ఆమె ఈయన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి ఈయన అడిగినటువంటి వాటికి ఆమె చెప్పలేక వెళ్ళిపోయిందనమాట. ఆయన మొట్టమొదటిగా అమ్మాయిని అడిగింది ఏంటంటే, అమ్మ అందరూ కూడా చిన్న చిన్న కమ్మలు కదా చెవులకు పెట్టుకునేది ఆడవాళ్ళు,
మరి నీవేంటి ఒకసారి భుజాల వరకు ఏలాడబడ్డా పెద్దకమ్మ మీరు అని అడిగాడు. కాదు అంది. మరి కానప్పుడు అంత పెద్ద కమ్మలు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు అని అడిగాడు అనమాట. నేను అంటున్నాగా నువ్వు నేను అనేటువంటి ఎక్కడి నుంచి వచ్చింది ఒకసారి ఆలోచించుకోమన్నాడు. ఈ రకంగా ఆయన అడిగేటువంటి ఆధ్యాత్మిక విషయాలకి చెప్పలేక ఎంతోమంది విలేకరులు రిపోర్టర్లందరూ కూడా వచ్చిన దారినే వెళ్ళిపోయారనమాట. కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడం అనేటువంటిది అదృష్టం. ఆయన గురించి రామాయణ మహాభారతాలను గురించి నాకు తెలిసినటువంటి విషయాలను గురించి తెలియజేయటానికే ఈ యూట్యూబ్ ఛానల్ అనేది అందుకని అందులో ఎటువంటి ఉద్దేశం అనేటువంటిది లేదు. తర్వాత ఈ మధ్య గరికపాటి నరసింహారావు గురించి అవాకులు చవాకులు వస్తున్నాయి యూట్యూబ్లలో పేపర్లలో. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి ఆ విధంగా బ్యాడ్గా ప్రచారం చేయవాగండి. వాళ్ళ సరస్వతీ పుత్రుల జోలి ఎవరం కూడా పోకూడదు. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాళ్ళు తీర్చుకుంటారు, తెలుసు అదంతా కూడా. కాబట్టి యూట్యూబ్ని ఆదరిస్తూ ఉండడం మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ మీ జీవితంలో ఒక్కసారైనా కానీ జిల్లెళ్ళమూడి అమ్మవారిని శ్రీకాళహస్తిలో సద్గురు సుబ్రహ్మణ్య చౌదరి గారిని దర్శించి తరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.